త్వరలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరగనుంది. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్లు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో ఒప్పందం జరగనున్నట్లు సంకేతాలిచ్చారు. వచ్చే నెల 9వ తేదీలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకునే దిశగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $500 బిలియన్ పెంచేలా తొలి దశ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాయి. త్వరలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరగనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. శ్వేతసౌధంలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు జరగనున్నాయని చెప్పారు. అందులో భారత్ కూడా ఉందన్నారు. కొన్ని వారాల క్రితం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 4 రోజులు జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ట్రంప్ చెప్పారు. మలివిడత చర్చల కోసం వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సారథ్యంలోని భారత బృందం వాషింగ్టన్ కు చేరుకున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతోన్న ఇరు దేశాలు జూలై 9 లోపు ఫైనలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened, and the relationship with every country has been very good. ఏప్రిల్ 2న భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా ఒప్పందాలు చేసుకునేందుకు వీలుగా జూలై 9వ తేదీ వరకు వాటి అమలును వాయిదా వేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందం చేసుకోవాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య $191 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా $500 బిలియన్ పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం జరగనుంది. అమెరికాతో ప్రతి ఒక్కరూ ఒప్పందం చేసుకోవాలని, అందులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు.